ఉద్యోగ నియామకాలు, బదిలీలు, డిప్యుటేషన్లు, సర్వీస్ రిజిస్టర్ల అప్గ్రేడ్ ఇలా ఒకటేమిటి, ఏ పని చేయాలన్నా చెయ్యి తడపాల్సిందే. ఆఖరికి మెడికల్ లీవ్ తర్వాత తిరిగి విధుల్లో చేరాలన్నా అధికారులకు దక్షిణ చెల్లించాల్సిందే. లేకుంటే దస్త్రం ముందుకు కదలదు. సిక్కోలు వైద్యారోగ్య శాఖలో అడుగడుగునా అవినీతి తాండవిస్తోంది. తాజాగా డిఎంహెచ్ఓతో పాటు క్యాంపు క్లర్క్ లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడడం వాస్తవ పరిస్థితికి అద్దం పడుతోంది. శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు అవినీతి మకిలి పట్టింది. డిఎంహెచ్ఓ కార్యాలయం అక్రమాలకు అడ్డాగా మారిందని కొన్నాళ్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. చిన్న స్థాయి సిబ్బంది నుంచి అధికారుల వరకు పనికో ధర నిర్ణయించి డబ్బులు దండుకోవడం నిత్యకృత్యంగా మారింది. కళ్లేపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దివ్యాంగురాలు కాంతమ్మ కొంతకాలంగా సెలవులో ఉన్నారు. ఆమెను తిరిగి విధుల్లోకి చేర్చుకునేందుకు డిఎంహెచ్ఓ లంచం డిమాండ్ చేశారు. కాంతమ్మ ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో వీరి అవినీతి బండారం బయటపడింది. డిఎంహెచ్ఓ బాలమురళీకృష్ణతో పాటు క్యాంపు క్లర్క్ సురేష్ కుమార్ ఈ నెల 3న కాంతమ్మ నుంచి 20,000 లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. డిఎంహెచ్ఓ కార్యాలయంలో ఓ అధికారి అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. ఉన్నతాధికారులతో చేతులు కలిపి పెద్ద మొత్తంలో దోచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎంఎస్ఓ, ఎఫ్ఎన్ఓ సహాయకుల నియామకంలో చేతివాటం చూపినట్లు సమాచారం. ఉద్యోగ పదోన్నతుల విషయంలో సీనియర్లను పక్కన పెట్టి ముడుపులిచ్చిన జూనియర్లకే ప్రమోషన్లు. ఇక డిప్యుటేషన్లోనూ పైసలిచ్చిన వారికే పచ్చజెండా. మెరిట్ లిస్టులో పేరుంటే సరిపోదు, చేయి తడిపినోళ్లకే కొలువులు. నియామకాల్లో అన్యాయం జరిగిందంటూ ఎంతో మంది ఫిర్యాదులు చేశారంటే అవినీతి ఎంత పెద్ద మొత్తంలో జరుగుతుందో తెలుస్తోంది. మేము ఏఎన్ఎం ట్రైనింగ్ అయినప్పటి నుంచి ఇప్పుడు ఉద్యోగంలో వచ్చినప్పటి వరకు ప్రతి ఒక్కదానికి కూడా మేము లంచం ఇచ్చుకొని రావాల్సి వచ్చింది. ఒక మెటర్నిటీ లీవ్లకు కానీ, లేదంటే సరెండర్ లీవ్స్ కానీ, లేదు అంటే ఏదైనా ఆరోగ్య సమస్య వచ్చి మెడికల్ లీవ్కి వెళ్ళినా లంచం ఇవ్వందే మాకు ఎటువంటి పని అనేది జరగట్లేదు. ఆడవారిగా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల పరిష్కారానికి కావాలి అని అధికారుల దగ్గరికి వెళ్తే లంచాల గురించి మాట్లాడతారు. ఈ ప్రభుత్వమైనా గమనించి మా యొక్క సమస్యని పరిష్కరిస్తాదని, ఈ అవినీతి నుంచి మమ్మల్ని రక్షిస్తాదని మేము విన్నవించుకుంటున్నాము. అక్రమార్జనకు అలవాటు పడిన కొందరు సిబ్బంది బదిలీలు జరిగినా వెళ్లకుండా డిప్యుటేషన్పై ఇక్కడే పనిచేస్తూ ఉండటం ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. అవినీతి అధికారి ఉద్యోగ నియామకం ఉన్నతాధికారుల సిఫార్సులకు విరుద్ధంగా ఉందని విజిలెన్స్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇలాంటి అవినీతి తిమింగలాలను సస్పెండ్ చేస్తే తప్ప పరిస్థితి మారదని తోటి ఉద్యోగులే చెబుతున్నారు. అన్ని విషయాల్లో కూడా ఈ అవినీతి అనేది ఫార్మాలిటీగా మారిపోయింది. ఏ అధికారికి చెప్దామన్నా ఇంకొక వ్యక్తికి మనం చాడీలు చెప్పినట్టు ఉంటుంది. ఎందుకంటే ఎంప్లాయీస్ చాలా ఆవేదనలతో లోనవుతున్నారు. మేము ఎన్నిసార్లు యూనియన్ లీడర్లుగా మోటివేట్ చేసినా వాళ్ళు భయపడుతూ ఉన్నారు. మేము డబ్బులు ఇస్తే కానీ పని అవ్వదు అనే ఆందోళనతో ఉండడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితులు దాపురించాయి. దీన్ని సమూలంగా మనము నిర్మూలించాలంటే ఉద్యోగస్తులు కూడా వారు ఎవరికీ భయపడకుండా యూనియన్ లీడర్లకు కానీ మన ఉన్నతాధికారులు అంటే జిల్లా స్థాయి అధికారులకి చెబితే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. వైద్య ఆరోగ్య శాఖ శ్రీకాకుళం జిల్లాని మనం ఒక పరిధిలో తీసుకుంటే అవినీతి అన్నది జరుగుతుందన్నది వాస్తవం. కాకపోతే ఒక నోటిఫికేషన్ పడినా, లేదు ఉద్యోగుల యొక్క బదిలీలు ఒక ప్రక్రియ వచ్చినా, లేదు ఉద్యోగుల యొక్క మార్పిడి ఒక డిప్రెషన్ వచ్చినా సరే రకరకాల ఒత్తిళ్ల వల్ల ఉద్యోగులందరూ బెదిరిపోయి బ్లాక్మెయిలింగ్ కూడా అలవాటు పడిపోయి లంచాలు ఇవ్వే పరిస్థితికి వచ్చేసారు. ఇచ్చేవాడు ఉన్నంతకాలం తీసుకున్నవాడు ఉంటాడు. ఇది డిపార్ట్మెంట్ వ్యక్తులే కాకుండా రాజకీయ నాయకులకి ఒక అనుంగ వ్యక్తులు కూడా దీంట్లో చేరిపోయి వీళ్ళు కూడా ఉద్యోగస్తులు చేస్తున్న వ్యక్తులు కూడా భయపెట్టి లంచాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సందర్భంగా యూనియన్ లీడర్లుగా మేము ఎన్నిసార్లు మోటివేషన్ క్యాంపులు పెట్టినా పారదర్శకంగా జరగాలని చెప్పి ఎన్ని ఉద్యమాలు చేసినప్పుడు కూడా అధికారులు ఎవరు కూడా దీన్ని శాసించే స్థాయిలో లేరు. అధికారి స్ట్రిక్ట్గా ఉంటే కింద స్టాఫ్ స్ట్రిక్ట్గా ఉంటారు. కింద స్టాఫ్లో ఎవరైనా సరే ఇలా జరుగుతున్న అనుమానం వచ్చిన వెంటనే అధికారులు ఉన్నతాధికారులను తెలియజేసి వాళ్ళ బదిలీ ప్రక్రియ జరిపినట్టయితే ఖచ్చితంగా ఈ అవినీతికి ఫుల్ స్టాప్ పెట్టచ్చు. రాష్ట్ర వైద్యారోగ్య శాఖలో వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన అధికారులే ఎప్పటికీ చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తోంది. గతంలో చేపట్టిన నియామకాలు, ఏఎన్ఎం, స్టాఫ్ నర్సుల బదిలీల్లో జరిగిన అవకతవకలపై ఇంకా విచారణ సాగుతూనే ఉంది.
అవి తేలక ముందే అధికారుల దందా బయటపడటం కలవరం రేపుతోంది. కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని సమగ్ర విచారణ చేయించి అవినీతి కంపును వదిలించాలని ఉద్యోగులు కోరుతున్నారు.